ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. శరీరానుసారులు ఆత్మానుసారులు ఈ యొక్క లేఖన భాగంలో తెలియజేస్తుంది ఏంటంటే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంచుతారంట, తద్వారా వచ్చేది మరణం, అంటే నిత్య నరకం. అయితే ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు, తద్వారా వచ్చేది ఏంటి అంటే జీవం, నిత్య జీవం, సమాధానం, పరలోక రాజ్యం. ప్రియదేవుని బిడ్డ, అసలు శరీరానుసారులు అంటే ఏంటి, ఆత్మానుసారులు అంటే ఏంటో కూడా తెలియలేని స్థితిలో ఉన్నావా? శరీరానుసారులు అంటే ఎల్లప్పుడూ వారు శరీర విషయముల మీద, ఈ లోక సంబంధమైన విషయముల మీద వారి యొక్క సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. వారు దేవునికి కాదు, ఈ లోకానికే దగ్గరగా ఉండాలనుకుంటారు. దేవుని సంతోషపరచాలనుకోరు గాని శరీరానుసారులు మనుషులను సంతోషపరచాలని, మనుషుల దృష్టికి ఇంపుగా ఉండాలని, మనుషుల దృష్టికి బహు గొప్పగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. వారు ఎల్లప్పుడూ ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి అని ఆశపడుతూ ఎల్లప్పుడూ వారి జీవితాన్ని గురించి శరీరాశలు, నేత్రాశలు, యవనేచ్ఛలు, జీవపు డంబాలతో వారి జీవితాన్ని నింపుకుంటారు శరీరానుసారులు. ఈ విధంగా ఎవరైతే జీవిస్తారో వారికి దేవుడిచ్చేది ఏంటి అంటే నిత్య మరణం, అదే నరకం, నరకానికి దారి తీస్తారు. అయితే ఆత్మానుసారంగా ఎవరైతే జీవిస్తారో అంటే లోకానికి కాకుండా దేవునికి దగ్గరగా జీవించాలనుకుంటూ, మనుషులను సంతోషపరచడం కాదు కానీ దేవుని సంతోషపరచాలని, దేవుని దృష్టికి ఇష్టంగా బ్రతకాలని ఎవరైతే ఆశపడుతూ ఉంటారో వారి జీవితంలో ఎల్లప్పుడూ దేవుని వాక్యానికి లోబడుతూ, దేవుని సహవాసాన్ని ప్రేమిస్తూ, దేవుని దృష్టికి అంగీకారంగా, అనుకూలంగా ఎవరైతే జీవిస్తారో వారికి దేవుడిచ్చే జీతం, వారికి దేవుడిచ్చేది ఏంటి అంటే పరలోక రాజ్యం, నిత్య జీవం మరియు సమాధానం కూడా దేవుడు అనుగ్రహిస్తాడంట. ఇప్పుడు దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో సమాధానం లేదా? ఈరోజు నీ జీవితంలో సంతోషం లేదా? అయితే నువ్వు ఇంకనూ ఈ లోకానికి దగ్గరగా, దేవునికి దూరంగా జీవిస్తున్నావేమో, దేవునికి అనుకూలంగా, అంగీకారంగా బ్రతకట్లేదేమో. దేవుడిచ్చే సమాధానాన్ని, దేవుడిచ్చే సంతోషాన్ని, దేవుడిచ్చే నిత్య జీవాన్ని పొందుకోవడానికి ప్రయత్నించు. అంటే ఆత్మానుసారంగా జీవించు, తద్వారా దేవుడిచ్చే గొప్ప బహుమానాన్ని పొందుకో.